కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ వారమంతా తన కృపలో భద్రపరిచి కాపాడి మనం అనుకున్న రీతిగా ప్రతి సోమవారం ప్రార్థన అనుకున్నాం కదా. ఈ ప్రార్థన జరుగుతున్న దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి ధనమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వచ్చి నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధి నామముతో దేవ, మీ ఘనమైన నామమును నాయన వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి నా ప్రభా, ఈ సోమవారం ఈ రీతిగా నా ప్రభా ప్రార్థన ఏర్పాటును బట్టి మీరు చూపించాలని చెప్పారు, శాంతిని చెప్పారు ప్రభా. సోమవారం రోజున తను ప్రార్థన కూడికలకు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. రావాల్సిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు నా దేవ, ఎందుకైతే రావట్లేదు ప్రభావ. ప్రతి బిడ్డతో మాట్లాడు ప్రభా. సోమవారం ఈ ప్రార్థనకు వచ్చినట్టుగా సహాయం చేయండి ప్రభా. అంచెలంచెలుగా రాయని ఈ కూలికలు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, మీరు పోవాలని ఆరాటం ఆర్భాటాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మార్పులు ప్రభా ఇక్కడ కలగ చేయండి ప్రభు. నాయన పైన మందిరంలో కట్టాలని ఆశపడుతున్నారు దేవ, నువ్వే నిలబడి కట్టించండి ప్రభా. మందిరానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభా. అయ్యా నీకు వందనాలు వేస్తుంది. రాష్ట్రాలను బలపరచలేదు, చౌకులను బలపరచలేదు, కుటుంబాన్ని బలపరచలేదు. ఇదిగో నాయన పాటల ద్వారా మహిమ పొందుకోండి ప్రభా. మా ద్వారా మీ నామం గణపరచబడాలి ప్రభా. మా ద్వారా మీ నామం మహిమపరచబడాలి. మీ సాక్ష్యాలు మేము చెప్పుకోవాలి ప్రభా. ఇదిగో మా పట్ల దేవుడు కార్యం చేసిందని ప్రభా మీరు సాక్షి చెప్పుకోవడానికి ప్రభా మీ తీర్పును అనుగ్రహించని సహాయం చేయండి ప్రభా. దాసులు బలపరచండి, పాటల ద్వారా ఘనతను పొందండి ప్రభా, వాక్యం ద్వారా మహిమ పొందండి ప్రభా. మాకు కావలసినటువంటి ఆహారం మీరు అందించండి ప్రభా. దాసులు రెండంతలు ఇంకా అభిషేకించి ప్రభా అనేక మరణములు ఇంకా బయలుపరచండి ప్రభా. అయ్యా ఇచ్చిన మేము నాయన గ్రహించిన హృదయం నాయన అయ్యా గానం మరి మందగిలిని శవులు కూడా ప్రభా, మందగిల్లకుండా ప్రభా గ్రహించే హృదయం కలిగిన శవులు ప్రభా మాకు దయచండి. రావాల్సిన త్రావలు ఉంటే ప్రభా త్వరగా పిల్లలతో ప్రారంభం నుంచి ముగించి వరకు మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశం చేసి మీ దీవెనలతో నింపమని, శాంతిని బలపరచమని, ప్రతి ప్రార్థన ఆలకించి వారి వరం దయచేయమని ప్రభు యేసుక్రీస్తునామమున అడిగి ప్రార్థన చేయించున్నాము తండ్రి. పాటలు పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా జీవన గానంలో ఉండి దావీదు వల్లే నాట్యం ఆడే పాట పాడుకుందాం.
కూడా మరి ఒక పాట పాడుకుందాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడు అనే పాట పాడుకుందాం. ఆకాశవాసులారా అనే పాట పాడుకుందాం. రెండవ పాట జీవనగానంలో నుండి రెండవ పాట పాడుకుందాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు ఆయన అధిపతులారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. మరి ఒక పాట దావీదు వాలే నాట్యమాడే అనే పాట పాడుతున్నాం. దావీదు వాలే నాట్యమాడి. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన, నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన, నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో
స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. అంటే మీరు పాడండి. పాత్రం ఇక్కడ ఉందిలేండి. మాట చూస్తున్నాం. ఏం మాట్లాడతాను చెప్పండి, నేను చెప్తే చెప్పండి. ముఖ దర్శనం. దర్శనం చాలా ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమర్పించలేని తేజస్సులో నివసించు నా దైవమా. సమర్పించలేని తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరసి నీతో తోడుగా పరలోక అనుభవమే నాగది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరసి నీతో తోడుగా పరలోక అనుభవమే నాగది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధ పరసబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరసబడి పరిపూర్ణత
4వ అధ్యాయము 35వ వచనం నుంచి 91వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి చివరి వరకు మనం పద్యపదంగా చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవద్దునని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయేది. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకడు చెప్పుకొని ఏమైతే 7:20 అవుతుంది కదా, 10 నిమిషాలు చెప్తున్నాడు వస్తుంది. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కలిసి ఆయన నామాన్ని గణపరచుటకు, ఆయన నామాన్ని స్తుతించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసేదట? అనేకమైన అద్భుతాలు చేసిండు, అనేకమైన ఆశ్చర్యకాలు చేసిండు, చనిపోయిన వారిని లేపిండు, మరి అంగహీనుల్ని, మరి గుడ్డివారిని, కుంటివారిని అనేక మందిని మేలు చేసినాడు. ఏం చేసినైనా మేలు చేసినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి మరి మన జీవితాల్లో కూడా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పొందుకోవడానికి సిద్ధమైన మనందరం. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన దేవుడు, ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఈరోజు, నిన్న, నేడు, రేపు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్న దేవుడు కాబట్టి దేవుని గణపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుడు మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా ప్రభువా, నీ నమ్మకమైన ఉన్నతమైన శ్రేష్టమైన బట్టి ఈ రాత్రి సమయంలో మీరు మాతో మాట్లాడి నన్ను అభిషేకించి శిలో చాటును మరుగుపరుచుకొని బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజుల్లో మానవుని మనిషిని జీవితం అట సమస్యల వలయంలో ఉన్నారు. ఏ వలయంలో ఉంది? అన్ని సమస్యలు. ఎక్కడ పోయినా సమస్య. పిల్లలు అడిగితే ఏమో చదువు సమస్య, ఉద్యోగస్తుని అడిగితే ఉద్యోగంలో సమస్య, వ్యాపారస్తుని అడిగితే వ్యాపారంలో సమస్య. ఎక్కడ పోయినా సరే సమస్య. ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చిందట. హల్లెలూయా. మనకున్న సమస్యల నుంచి, మనకున్న వ్యాధి రోగ బాధల నుంచి విడిపించడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. అది మర్చిపోతాం. మనం అన్ని సమస్యలన్నీ మన మీద మొక్కుకుంటాం. ఎవరి మీద మొక్కుకుంటాం? ఆ సమస్యలన్నీ మనం అనుకుంటాం, కానీ ఆ సమస్యలు మనం పోయేది ఎవరు పోయాలా? ఏసే మొత్తం. అందుకని దేవనండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటున్నాడంటే ఆయన ఆదుకోవటం ఏమో, కానీ మనమే అన్ని మోస్తున్నాం, మనమే అన్ని ఆలోచించి బాధపడుతున్నాం. ఉన్న సమస్యలను బట్టి మనం ఏం చేస్తారంటే కృంగిపోతాం. ఎందుకు కృంగిపోతాడు మనిషి చెప్పండి? ఏమీ లేకపోతే కృంగిపోతాడు, డబ్బు లేకపోతే కృంగిపోతాడు, ఆరోగ్యం లేకపోతే కృంగిపోతాడు, బంధువుల మధ్యలో కలహాలు వచ్చినప్పుడు కృంగిపోతాడు. ఎన్నో రకాల సమస్యలు మనిషి చెప్పుకోలేని సమస్యలు. అవి ఎవరికి తెలిసే అట? నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. నీ సమస్య ఏందనేది నీకు తెలుసు, నీ దేవుడు. కొన్ని నువ్వేం చేస్తాను దిగు మింగుకుంటారు అంటే విన్నారు ఎప్పుడన్నా? కడుపులో పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారు?
బాధలు కష్టాలన్నీ కడుపు పెట్టుకుంటాం. కానీ ఎవరికి చెప్పుకోవాలి అవన్నీ? యేసయ్యకి చెప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో చేయవలసినటువంటి సమస్త ప్రార్థన విని నీ ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టిన దేవుడు అంట. హల్లెలూయా. ఇది గురించి మనలో ఏం కావాలట? విశ్వాసం కావాల. మరి యేసు ప్రభు శిష్యులు ఎంతమంది శిష్యులు తెలుసమ్మా మీకు? 12 మంది శిష్యులు కదా. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఈ 12 మంది మనస్తత్వాలు అన్నీ ఒకటే ఉన్నాయా? ఒక్కొక్కరికి ఒక మనస్తత్వం ఉంది. ఇటు బొమ్మటి అటుపోయేటోళ్ళు, అటు బొమ్మటి ఇటు పోయి, కానీ వాళ్ళందరినీ ఏకపరిచిన వాడు యేసు ప్రభు. వాళ్ళందరినీ ఏకపరిచిండు, వాళ్ళందరినీ ఒక్క దగ్గర చేర్చిండు, వాళ్ళందరినీ పరిచర్య గురించి సిద్ధపరిచిన వాడే మన దేవుడు. మరి ఇక్కడ వాక్య భాగాలు ఈరోజు మన చదివిన వాక్య భాగాలు గమనించినట్లయితే మరి ఒకసారి చదువు చిన్న వాక్య భాగం. ఆ దినము సాయంకాలం అయినప్పుడు ఆయన అందరికీ పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొంతమంది దోణులు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందుగా దోణి నిండిపోయింది. హల్లెలూయా. ఎవరు ఈ దోణలు చూసినట్టు యేసు ప్రభు వారు పరిచర్య చేసి ఆయన అట ఎక్కడికి వెళ్తాను? సాయంత్రం సమయంలో అందరిని చేద్దామంటే ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్దామని యేసు ప్రభు వారు ఏం చేస్తాడట? వెళ్ళిపోతా ఉండట. వెళ్ళిపోతుంటే ఆ దోణి ఏముంది? అలల చేత కొట్టబడింది. మన జీవితంలో కూడా అట అలలు కొట్టబడుతున్నాం మనం. అలలు ఏం చేస్తాయి తెలుసా? సముద్రంలో అలలు ఎప్పుడు చూసినా మీరు? సముద్రంలో అలలు ఎంత భయంకరంగా ఉంటాయి? పెద్ద పెద్ద పైకి ఎగసి పడతా ఉంటాయి. మనం దగ్గర పోతే ఏం చేస్తారు? మళ్ళీ కూడా లోపలికి సముద్రం లోపలికి తీసుకుపోయింది కాబట్టి ఎవరు దగ్గర పడని సహకరించారు. కొద్దిగా లోపలికి పోతే ఏమైంది? ఆ పెద్ద పెద్ద అలలు మనిషిని కూడా లోపలికి అటువంటి పెద్ద పెద్ద అలలు. సముద్రం లోపల ఎంత ఉంటుంది? సముద్రంలో తుఫాన్ వచ్చిందండి, పెద్ద తుఫాన్ వచ్చి ఆ తుఫాన్లో ఉన్నటువంటి ఆ నీరంతా దోణిలోకి వెళ్ళి నిండిపోయింది. హల్లెలూయా. మరి దోణి నిండింది ఏమైపోయింది? మనిషి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? సమస్యలు వచ్చినట్టు బాగా సమస్యలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, మనందరం ఏమైపోతాం? భయపడతాం కదా. అన్ని సమస్యలు, అటు నుంచి ఒక సమస్య, ఇటు నుంచి ఒక సమస్య, ఒక్కొక్క సమస్య అంటే ఎదుర్కొంటాం మనం. అన్ని సమస్యలు ఒకటేసారి మీకు వస్తే బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకి అన్ని సమస్యలు వచ్చినట్టు ఏం పేరు ఆయన చెప్పండి? హల్లెలూయా. యోగుకి అన్ని సమస్యలు వచ్చినాయి. ఏమేమి సమస్యలు వచ్చినాయంటే ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, వ్యాధి వచ్చింది, మరి ఉన్న మొత్తం పోగొట్టుకుంటాడు. ఎన్ని సమస్యలు? ఈ ఒక సమస్య, 2 సమస్యలు, అనేక సమస్యలతో యోగు బలహీనుడు అయిపోయింది. కానీ అయినా సరే ఆ బలహీనత ఏందంట? దేవుని బలాన్ని నమ్ముకుండు కాబట్టి దేవుని యొక్క బలాన్ని ఎప్పుడైతే నమ్ముకుండో ఆయన బలమైన ఆత్మ యోగు మీదకి వచ్చిన యోగు ధైర్యంగా ఉండట. హల్లెలూయా. మన జీవితంలో మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా అనేకమైన శోధనలు, అనేక ఇబ్బందులు వచ్చినా మన దేవుని మీద సంపూర్ణంగా మనం ఎప్పుడైతే ఆనుకుంటామో, దేవుని అంత సంపూర్ణంగా మనం నిలిచి ఉంటామో, నిలబడి ఆట పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. తాను నిల్చున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు నిలబెట్టే దేవుడు. నీ బలహీనత అంటే నా బలాన్ని సంపూర్ణంగా ఇస్తున్నాడు. మరి మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్ని ఇబ్బందులు రావచ్చు, ఎన్ని ఇరుకులు రావచ్చు. కానీ దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతాం ఆ సమస్యలు అన్నింటిగా మంచు వీడిపోయినట్లు, మబ్బు తొలగిపోయినట్లు. మబ్బు వస్తుంది ఎంతసేపు ఉంటుందమ్మా? కాసేపు ఉంటుంది. మంచు ఎంతసేపు ఉంటుంది? ఎండ వచ్చేసేపు అంటుంది. ఎండ రాగానే ఏమైంది? మంచు మాయమైపోయింది కదా. ఆ విధంగా మనకు ఉన్నటువంటి సమస్య నుంచి దేవుడు విడిపించి దేవుడు. ఈ వాక్య భాగం చూస్తే యేసు ప్రభు వారట మరి ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసినప్పుడు యేసు ప్రభు వాట మరి ఎక్కడ పడుకుండా ఆయన కూడా నిద్రపోతాను. ఆయన మనిషి స్వరూపమే ఆయన కూడా మానవుని స్వరూపం ధరించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనలో కూడా ఏమొచ్చిందట? నిద్ర ఎందుకు పోతుంది చెప్పండి? నిద్ర ఎందుకు వస్తుంది? అలసిపోతే నిద్ర వస్తుంది కదా. బాగా అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది. కానీ యేసు ప్రభు వారు పగులంతా పరిచయం చేసి అలసిపోయినటువంటి యేసు ప్రభు వారు మరి ఎక్కడ ఉన్నట్టు? ధోనిలో అట ఎక్కడ పడుకుంటామా? అమరమున నిద్రపోయినట్ట. హల్లెలూయా. అమరమున నిద్రించండి. ఈ అమరమున నిద్రించినప్పుడు గాలి సముద్రం వచ్చి
అలల చేత పట్టబడి ఆ యొక్క సముద్రం అనేది ఎక్కడికి వచ్చింది? ఆ ఓడలోకి వచ్చేసింది, ఆ పడవలోకి వచ్చింది, ఆ ధోనిలోకి వచ్చింది అట. ఆ ధోనిలోకి ఎప్పుడైతే వచ్చిందో ధోని ఏమైపోయింది? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దాంట్లో? 12 మంది శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు వారు ఉన్నారు. ధోని మొత్తం ఏమైపోయిందట? నిండిపోబోతుంది, నీటితో నిండిపోయి మునిగిపోబోతుంది. ఫస్ట్ భయపడ్డది ఎవరు? ఇప్పుడు శిష్యులందరూ భయపడిపోయారు కదా. ఎందుకు? ఎక్కడ మునిగిపోతుందో, ఎక్కడ మన ప్రాణం పోయిందని భయపడిపోతారు. ఏమంటారు గమనించిన ఒకసారి? ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధ కూడా మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నది. ఏమంటారు? ప్రభువానికి మనం కూడా చాలాసార్లు ప్రార్థన ఏం చేస్తాడు? ప్రభువా, నాకు ఇన్ని సమస్యలు వచ్చినాయి, ప్రభువా ఇన్ని ఇబ్బందులు వచ్చినా, నాకు ఎన్ని ఇబ్బందులు మీకు తెలవదా? మా ప్రాబ్లం అవుతుంది, మాకు నుండి నువ్వేమి చేస్తున్నావు? మా సమస్యల నుంచి నువ్వు బయటికి తీసుకొని రావా? మమ్మల్ని బలపరచవా? మమ్మల్ని ఆదుకోవాలని మన దేవుని అనేక సార్లు ఏం చేస్తామంటే, ప్రశ్నించడం వేరే, ప్రార్థించడం వేరే. కానీ మనల్ని ప్రార్థించారు కానీ ప్రశ్నిస్తారు దేవుడు. ప్రశ్నిస్తే జవాబు వస్తుందా? ప్రార్థిస్తే జవాబు వస్తుందా? అమ్మా, ప్రార్థించాలా ప్రశ్నించాలా? దేవుడిని ప్రార్థించాలమ్మా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకి ఏమొస్తుందా? జవాబు వస్తుందా? కానీ యేసు ప్రభు వాళ్ళు ఏమంటారు? వీళ్ళు ప్రశ్నిస్తారు. ప్రభువా, నీకు చింత లేదా? మేము నశించిపోతాం. మనం అనట్లేదు కదా, ఇక్కడ ఏమంటారు? మేము నశించిపోతాం, నువ్వేమన్నా కానీ అన్నట్టు. ఏమర్థం చేసుకోవాలి మనం? మేము నశించిపోతున్నావు, నువ్వేమైనా పర్లేదు అన్నట్టు ఉంది కదా కదా. వీళ్ళు ఏమంటారంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మన జీవితంలో కూడా అనేకమైన చింతలు అనుకుంటే బైబిల్ ఏంటంటే, చింత యావత్తు ఆయన మీద మోపాలంటే. దేవుని యొక్క సన్నిధిలో మనకున్న చింత, మనకున్న బాధ, మనకున్న అనారోగ్యాన్ని మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన సన్నిధికి అప్పగిస్తామో సంపూర్ణంగా స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. స్వస్థపరిచే మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేవాడు కాబట్టి అటువంటి మన జీవితంలో అనేక భయాలు ఉంటాయి మనకి. రేపు ఏం జరగకపోతుంది భయం ఉంటుంది, నాకుంటుంది, నీకుంటుంది, అందరికీ భయం ఉంటుంది. కానీ మనం సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు మీ శత్రువు ఆట ఒక్క త్రోవలో వచ్చి 7 త్రోవలు పారిపోతారట. హల్లెలూయా. ఎన్ని త్రోవలు పారిపోతాడో? 7 త్రోవలు పారిపోతాడు. అందుగురించి మనం ఎప్పుడు శత్రువుకు భయపడదు. హల్లెలూయా. శత్రువుకి ఎప్పుడు భయపడదు. భయపడి ఇజ్రాయేల్ ప్రజలాట శత్రువుకు భయపడి ఏం చేస్తారు? ఐగుప్తులకు భయపడి పారిపోతా ఉంటారు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడు? మోషేతో మాట్లాడాడు కదా. మోషే నువ్వు ఎందుకు భయపడతాను? శత్రువుకు భయపడుతుంటే చెప్పినట్టు నువ్వు చెయ్యను. ఎప్పుడైతే చేయవన్నాడో మనకు అద్భుతాలు చూస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడింది. శత్రు సమూహము అంత మార్చబడింది. అందుకొచ్చి నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, నీ శత్రువు మనుషులు కాదు. హల్లు ఎవరు? నీ శత్రువు ఎవరు? నీ శత్రువు సాతాను, మనుషులు కాదనుకోవాలి మనం. మరి సాతాను మనుషుల్లో ప్రవేశించే మనం శోధిస్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనకున్న సమస్యలన్నింటినీ దేవుడు విడిపిస్తాడు, తప్పకుండా విడిపిస్తాడు. నీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. నిజముగా తనకు మొరపెట్టి వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు. దేవుడు నిజంగా మనం మొరపెడితే ఉత్తరం ఇస్తాడు. అందుగురించి మన ఆత్మీయ జీవితంలో, మన ప్రార్థన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎటువంటి సమస్య వచ్చినా చిన్న ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చిన్న ప్రార్థన గొప్ప అద్భుతాలు చేస్తారు. చిన్న ప్రార్థనే గొప్ప అద్భుతాలు చేస్తుంది. నీ కుటుంబాన్ని నిలబెడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ భర్త ప్రాణాన్ని కాపాడుతుంది, నీ కుటుంబంలో ఉన్న శోధన నుంచి విడిపిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే శోధింపబడుతున్నావో, ఎప్పుడైతే సాతాను యొక్క వలను చిక్కుకున్నావో, దాంట్లో నుంచి నువ్వు బయటకు రావాలంటే, దేవుడిని నువ్వు విడిపించాలంటే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం మోకరించి ప్రార్థన చేస్తే నిజంగా ఇంటాడా? నిజంగా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా ఇంటాడా? నిజంగా ప్రార్థనకి జవాబు వస్తుందా? నిజంగా ప్రార్థనకి జవాబు ఉంటుందా? మనం ఆలోచిస్తాం. నిజంగా ఖచ్చితంగా దేవుడు జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ జవాబు పొందుకున్న వాళ్ళకి దాని యొక్క విలువ తెలుస్తుంది. మనకి ప్రార్థన చేసిన వారికే ప్రార్థనకి జవాబు తెలుస్తుంది. ప్రార్థన చేయని వారికి జవాబు వస్తుందా? ఏమాత్రం జవాబు రాదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థన చేశారు, అనేక మంది ప్రార్థనకి జవాబు పొందుకోరు. కాబట్టి మరి నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇచ్చే దేవుడు అంట. హల్లెలూయా. మరి జవాబు ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మన జీవితంలో ఉన్నాడు. ఆయన మామూలు వ్యక్తి. అయినా ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని ఎవరు సృష్టించారు?
ఆయనే సృష్టించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు అనారోగ్యానికి భయపడాల్సిన అవసరం లేదు, నీకున్న అప్పుల బాధగా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చూసిన కొంతమంది ఏం చేస్తారు, అప్పులు నేను సూసైడ్ చేసుకుంటారు. ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటారు అప్పులు ఉన్నాయి. లేకపోతే ఆరోగ్యం బాగాలేదని సూసైడ్ చేసుకుంటారు, సమస్యలు ఉన్నాయని చెప్పి సూసైడ్ చేసుకున్నట్టు ఇంతమంది ఉన్నా సరే దేవుడు ఏమంటుందంటే నువ్వు భయపడకము ఎడిగెత్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా భయపడకుండా ఎప్పుడైతే ముందుకు పోతాం దేవుడిని చేయబట్టుకొని నడిపించే దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పేతురు భయపడిపోయాడు కదా అనేక సార్లు. పేతురు ఆయన శిష్యుడైన పేతురు అనేక అద్భుతాలు చూసింది కానీ ఆయన భయపడిపోయాడు కొన్ని విషయాలు. కానీ దేవుడు ఆయన బలపరిచాడు, ఆయన ఆదుకోండు, ఆయన చేతిని పట్టుకొని పేతురు నువ్వు ఎందుకో భయపడుతున్నావు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులందరూ అంటారు, ఎవరిని చూసి భయపడరు? సముద్రాన్ని చూసి భయపడరు కదా, మనుషులు చూసి భయపడలేదు, సముద్రాన్ని చూసి భయపడరు. భయపడి యేసు ప్రభు ఏమంటారు, ప్రభువా మేము ప్రాణభయం బాగుంది. వాళ్ళకి ఉందా లేదా? ప్రతి మనిషికి ఏం భయం ఉంటుంది? ప్రాణభయం ఉంటుందా ఉండదా? ప్రాణభయం ఉంటుంది ప్రతి మనిషికి. ఈ ప్రాణభయంతో భయపడి ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటారు. తర్వాత ఏమంటుండే యేసు గమనిద్దాం, బోధ కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండా మన సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తున్నాడు? గాలిని ఏం చేశాడు? మీరు ఎప్పుడన్నా గద్దించారు గాలిని? నిజం చెప్పండి, గద్దించారు గాలిని ఎప్పుడన్నా? ఎంత గాలి మొత్తం ఎప్పుడన్నా గాలి ఆగిపో అని గద్దించడం ఎప్పుడన్నా? గద్దించారా? నీళ్ళని గద్దించారా? నీళ్ళని ఏమన్నారు? ఇక్కడ గాలిని ఏం చేసిందట? గాలిని గద్దించి. పేతురు జ్వరంతో ఏం చేసిందట? అక్కడ మనిషిని గద్దించి ఇక్కడ ఏం చేసిందట? గాలిని గద్దించింది. గాలి అంటే మనిషి కాదు కదా, అది సృష్టిలో ఒక భాగం గాలి. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను మనిషిని వినాలా, సృష్టి సహితం వింటారా? హల్లెలూయా. మీ పొలం పండును కాక అంటే పొలము పండాలా. అనేక సార్లు చెల్లి నాకు ప్రార్థన చేయించుకుంది, పొలంలో ఆట విత్తనాలు వేసేటప్పుడు కదా, విత్తనాలు ప్రార్థన చేసి ఆలస్యం చేసినప్పుడు. ఎందుకు? మన విశ్వాసం ఏంటి? విత్తనాలకు ప్రార్థన చేసినప్పుడు దాన్ని ఏం చేస్తాడు దేవుడు? సర్వసమృద్ధిగా పండించే దేవుడు కాబట్టి ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. ఇక్కడ చూసినట్టు యేసు ప్రభు వారట గాలిని గద్దించి. నీ జీవితంలో వచ్చే సమస్యలు ఏం చేస్తాడని గద్దిస్తాడు. నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యని గద్దిస్తాడు. గద్దిస్తే ఏమైతే వెళ్ళిపోతుంది, సమస్యలన్నీ వెళ్ళిపోతే అని నమ్ముతానా లేదా? ఖచ్చితంగా యేసు ప్రభు వారు గద్దించిందంటే వెళ్ళిపోవాల్సింది. ఎటువంటి సమస్య ఉన్నా, నీకు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దాన్ని దేవుడు సాల్వ్ చేయగలిగినవారు. మనుషులు సాల్వ్ చేయలేకపోయినా ఎవరు చేస్తారు? దాన్ని దేవుడు తప్పక సాల్వ్ చేస్తాడు. కాబట్టి నీ విశ్వాసంలో నువ్వు ఎదగాల, నీ విశ్వాసాన్ని పొదిగించుకోవాలి. కోడిపిల్ల ఎన్ని రోజులు పొదిగిద్దండి? 21 రోజులు అయితే కోడిపిల్లలు బయటకు వస్తాయి కదా. కోడిగుడ్డుని ఏం చేస్తాం మనం? కోడి పొదుగు కింద పెడితే రోజు తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ వస్తే సాయంత్రం ఏం చేస్తుంది? అక్కడికి వచ్చి పొదుగుతూ ఉంటుంది. 21 రోజు కాగానే ఏమవుతుంది? 21 డేస్కి కోడి పిల్లలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి. కోడి పిల్లలు లోపల బయట నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఆ విధంగా మన విశ్వాసం కూడా పొదగాలి. ఎప్పుడైతే విశ్వాసం పొందుతుందో నీ జీవితంలో రావాల్సినటువంటి దీవెన, నీ జీవితంలో ఆశీర్వాదం దేవుడు ఖచ్చితంగా ఇస్తారని నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం, మనం మర్చిపోద్దు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు వారు ఏం చేసిన గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని దాన్ని ఏం చేసిండు? గాలిని గద్దించి సముద్రంతో ఏమంటుండట? నిశ్శబ్దమై ఊరకుండమన్నాడు. అంటే ఏం చేస్తుందండి? సముద్రము శబ్దం చేస్తుంది కాబట్టి దేవుడు ఏమంటాడు? నిశ్శబ్దమై ఊరుకోమన్నా అని చెప్పగా ఆ రెండు ఆగిపోయినట్ట. హల్లెలూయా. ఆ విధంగా నీ జీవితంలో, నా జీవితంలో వచ్చిన ప్రతి సమస్య నుంచి, ప్రతి బలహీనత నుంచి మనం ఏమేం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆనుకుని ఉంటామో దేవుడి గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం దేనికి భయపడుతున్నా ఒకసారి జ్ఞాపకం చేసి, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో ఎక్కడైతే నువ్వు పడిపోతున్నావో, ఎక్కడైతే నువ్వు భయపడుతున్నావో, భయం వలన ఏమొస్తుందట? భయం వల్ల ఉండే సామెత గ్రంథంలో భయం వలన ఉరి వస్తుంది. అందుకొచ్చి భయపడద్దు, నడుచుకోవద్దు ఎప్పుడు కూడా. మరి నమ్ముకుంది ఎవరిని? నమ్ముకుంది ఎవరినమ్మా?
యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు భయపడతారా? భయపడతారా? ఎందుకు భయపడడం కారణం ఏంటంటే ఆయన భయాన్ని జయించిండు, సాతాను జయించిండు, శిలువ రక్తాన్ని గార్చిండు, శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనకి విమోచించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా మనకి విమోచన, ఆయన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ. ఈరోజు యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో, ఆయన రక్తంలో కడగబడతారో వాళ్ళందరికీ విమోచన, వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మరి గొప్ప అర్హత ఎప్పుడొచ్చిందంటే వాళ్ళకి యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు, దేవుని సన్నిధి హక్కుదారులు. నరకంలో నుంచి ఎక్కడికి వెళ్తాను వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. మరి దేవుడు తప్పించేది అందులో నుంచి వేటకారు ఊళ్ళో నుంచి ఆయన తప్పించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను విడిపించును, ఆయన రెక్కల కింద నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగునట. ఆయన రెక్కల కింద మనకి ఏమొస్తుందట? ఆశ్రయం వస్తుందట. హల్లెలూయా. మనం చూసినట్లయితే మనిషి ప్రాణం ఎట్లా పోతే తెలియదు కొంతమంది కదా, మన ఎక్కడ చనిపోతుంది తెలుసు, మనకి ఎక్కడ పుట్టినమో తెలియదు, హాస్పిటల్ పుట్టినమో తెలియదు, తర్వాత ఎవరైనా చెప్పింది తెలుసు, మనకు తెలుస్తుంది పుట్టకపోతే అలా దగ్గర పుడతామని. చచ్చిపోయేటప్పుడు ఎక్కడ చచ్చిపోతుంది తెలుస్తుందా? తెలియదు కదా. మరి మరణం అనేది అందరికి వస్తుంది కదా. మరి ఒక ఆయన ప్రవచనం చెప్పిండట, పాము కలుస్తుందని చెప్పిండట. ఏం కలుతుందని అంట? పాము కలుతుందంటే సిటీలో ఉండేటోళ్ళు పాము కలుతుందండి. మంచి సిటీలో ఉండనుకో, పాములు ఉండవు, సిటీలలో ఉంటాయా? పల్లెటూరులో ఉండే అనుకుంటారు అందరూ, సిటీలో ఉంటాయి అనుకోరు. ఎవరో ఎప్పుడో చెప్పిండని చెప్పి సరే అని చెప్పి మాకేం కాదని అనుకుంటున్నాం. ఆయన ఒకసారి బండి వేసుకొని వెళ్తూ ఉంటాడు, రైల్వే గేట్ పడ్డదా, రైల్వే గేట్ ట్రైన్ దగ్గర గేట్ పడ్డదా, ఆ గేట్ పడితే ఆ గేట్ దగ్గర ఆగిపోయి బండి మీద నిలబడితే పై నుంచి అట ఒక గద్ద అట పామును పట్టుకొని వస్తుంది. గద్ద ఒక త్రాసు పామును పట్టుకొని పైనుంచి ఆయా గాల్లో ఎలాడ పడుతుంది అంట రెండు. ఆ పాము పట్టుకుంటే పాము ఏం చేస్తుంది, దాన్ని తప్పించుకోవడానికి ఎప్పుడైతే వదిలిపెడుతుందో మళ్ళీ కింద పడేటప్పుడు మళ్ళీ గద్ద వచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని పట్టుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతుంది. ఆ రెండింటి మధ్యలో అట ఒక ఏమంటారు యుద్ధంలాగా జరుగుతూ ఉంది. మరి కరెక్ట్గా అది ఎక్కడో ఉన్నది ఈ మనిషి ఉన్న దగ్గరకు వచ్చేసరికి ఆ పాము స్లిప్ అయ్యి ఎక్కడ పడ్డది, ఆ కోపం మీద ఆ గద్దెలో నుంచి ఆ నోట్లో నుంచి వచ్చి అక్కడ పడుతుంది, ఆ మనిషి మీద పడ్డది. ఎప్పుడైతే ఆ మనిషి మీద పడ్డదో ఆ మెడలో పడి ఆ కోపం మీద మొత్తం ఇది కాటేసేసింది అనమాట. అంటే మరణం ఎక్కడి నుంచి వచ్చింది, పాము కలిసిందా లేదా? ఆ విధంగా ఏంటంటే కొన్ని విషయాలు జరుగుతాయని జ్ఞాపకం చేసుకుని అందులో మరణ మాట అందరికీ సమానం. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి అందులో క్రీస్తున్నది విశ్వాసం వచ్చిన మన జీవితంలో మనం భయపడక జడేక దేవుని విశ్వాసం ఉంచే ఆయన ఏమంటుండట, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. దేవుని యొక్క దూతలు పంపించి తన భక్తులకు ఏం కాకుండా కాపాడే దేవుడు మన దేవుడు. అందులోంచి నీ జీవితంలో మన భక్తి జీవితంలో ఉన్నటువంటి జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా దేవుడి సన్నిధిని నువ్వు ఏం చేయాలా? మొరపెట్టాలి. నిజంగా తనకు మొరపెట్టి వారికి ఉత్తరమిచ్చే దేవుడు మర్చిపోతున్నాం. అందుగురించే మరి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈ సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, సముద్రం ఏం చేస్తుంది, మనిషిని చంపేస్తుంది. మరి యేసు ప్రభు వారు లేచి గాలి సముద్రాన్ని గర్తించి ఆయన ఏమైపోయినాయి, మిక్కిలి నిమ్మలమైపోయింది. తర్వాత భాగాన్ని ఒకసారి గమనిద్దాం. నిశ్శబ్దం అని ఊరుకొండమని చెప్పగా గాలి అనికి మిక్కిలి నిమ్మలమైనప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారని, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పింది. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రంలోకి లోబడుచున్నాయని ఒకరితో ఒకరు చెప్పుకొని సాగారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన మాటతో సెలవిచ్చిండో, మాట మాత్రం సెలవిచ్చిండో అద్భుతాలు చూసారు. అక్కడ చూసినట్లయితే గాలిని సముద్రాన్ని అలగొట్టిండు. ఇక్కడ చూస్తే నోటితో ఏమన్నాడు, లాజరు బయటికి నాటి లాజరు బయటకు వచ్చేసి. మరి ఎక్కడ నోటితో దేవుడు మాట్లాడితే అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకారం చేసి, మరి నీటిని ఏం చేయమన్నాడు, రాతి బాణంలో నింపమని చెప్పారు కదా. నింపమని చెప్పినాడు. ఏమైంది, నీరేమైంది, ద్రాక్షరసం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకారం చేశాడు. నీ జీవితంలో అద్భుతాలు, నీ జీవితంలో ఆశ్చర్యకారాలు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఈ అద్భుతం జరగలేదని అనుకోవచ్చు, కానీ ఇక ముందు జరిగించబోతుంది. హల్లెలూయా. అద్భుతాలు జరిగించబోతుంది, ఆశ్చర్యకారాలు జరిగించబోతుంది. నీకున్న సమస్య నుంచి విడిపించబోయేటటువంటి గొప్ప దేవుడు మనతో పడుతుందని మర్చిపోదు. మనకి ఏం కావాలట,
యేసే నీ జీవితంలో ఉన్నప్పుడు, యేసే నీ కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు పొందుకోలేనిదే లేదట. హల్లెలూయా. నువ్వు విశ్వాసం మాత్రం ఉంచితే నీకు కావాల్సింది దేవుడు ఇవ్వగలుగుతాడు. నువ్వు పొందుకోవాల్సింది దేవుడి సన్నిధిలో నుంచి, అందు గురించి అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరకను, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివారట దేవుడి దగ్గర నుంచి పొందుకుంటా ఉంటారట. హల్లెలూయా. అది దేవుడి సన్నిధిలో చూసినట్లయితే ప్రార్థనకి సమస్తము సాధ్యమాట. హల్లెలూయా. ప్రార్థనకి సమస్తము సాధ్యమాట. అందు గురించి ఒక తల్లి అట ప్రార్థన చేస్తుంది, అనేక సంవత్సరాలకి ప్రార్థన చేస్తుంది. ఏమని? ఆమె కాట ఆపరేషన్ కావాలనుకుంటున్నారు. ఆపరేషన్ కావాలా, కానీ డబ్బు లేదు ఆమె దగ్గర. పాపం ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బు లేదు ఆమె దగ్గర. కొన్ని లక్షలు అవుతుంది ఆపరేషన్. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుందట. ప్రార్థన చేస్తుంటే కానీ మరి అనుకోని రీతిలో అట ఆ డాక్టర్ ఎక్కడ ఉంటుంటే ఫారెన్లో ఎక్కడో ఉండే డాక్టర్, ఆయన వచ్చి ఆపరేషన్ చేస్తే నేను ఆపరేషన్ అయింది. మరి అనుకోని రీతిగా ఏమైందంటే ఈ డాక్టర్ ఫారెన్లో ఉంటున్న డాక్టర్ ఇండియాకి వచ్చిందట. ఇండియాకి వచ్చి ఒక దగ్గరికి పోదాం వెళ్తా ఉండేట. ఆ కారులో వెళ్తాట, కారు ఆ ప్రార్థన చేసి తల్లి దగ్గర ఇంటి దగ్గరకు వచ్చారట ఆగిపోయింది. కారు స్టార్ట్ కావట్లేదు. పెద్ద వర్షం పడుతుందట. ఇటుపోలు అర్థం కాక డాక్టర్ అక్కడి నుంచి దిగిపోయి కారుల నుంచి ఆ తల్లి దగ్గర పోయాక తల్లి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే తల్లితో మాట్లాడినాడు కొద్దిసేపు. అప్పుడు చెప్పింది అన్న, అమ్మ నా సమస్య ఇదయ్యా, అందు గురించి నేను ప్రార్థన చేసుకుంటానని. సరే నువ్వేం మాట్లాడు, ఏం మాట్లాడు. డాక్టర్ అంతా గ్రహించింది, విని డాక్టర్కి అడ్రస్ ఇచ్చింది. అడ్రస్ ఇచ్చి అమ్మ ఈ అడ్రస్ దగ్గరికి నువ్వు రా, ఈ ఆపడం కన్నా. తర్వాత తెల్లారి మంచిగా అయిపోయినాక అక్కడికి వెళ్ళి వెళ్ళాకనే ఈయనే ఆ డాక్టర్, ఈయనే ఆపరేషన్ డాక్టర్. దేవుడు నడిపించింది అక్కడ. అప్పుడు డాక్టర్ అన్నాడు, అమ్మ నేనే డాక్టర్ని, నీకు ఉచితంగా నేను ఆపరేషన్ చేస్తున్నాను, ఉచితంగా ఆపరేషన్ చేసేసి. హల్లెలూయా. మనం చూసినట్లయితే దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకారాలు చేసేవాడు. మన జీవితంలో ఏ అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతి అద్భుతానికి, ప్రతి ఆశ్చర్యకారాలు మనం ఏం చేయాలంట? లోబడి ఎప్పుడైతే మనం ఉంటామో ఆ లోబడేటటువంటి స్వభావం బట్టి దేవుడి సన్నిధిలో మన జీవితంలో అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకారాలు చేయడానికి దేవుడు ఇష్టపడే దేవుడు కాక అటువంటి కుటుంబ పరిశుద్ధాత్మ మనకి, మన కుటుంబాలకి బలపరిచి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. మనం ఒకసారి నిలబడి ప్రార్థన చేసుకుందాం, ఒక పాట పాడుకుందాం. ప్రవహింప
మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటలు మనము లోబడాలా. ఎప్పుడైతే లోబడదు మన కుటుంబం దీవించబడుతుంది, మన కుటుంబం ఆస్వాదించబడుతుంది. మన జీవితంలో ఉన్న ప్రతి చిక్కు నుంచి, ప్రతి సమస్య నుంచి దేవుడు మనం విడిపిస్తున్నాడని విశ్వాసంతో నమ్ముతాం. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసంతో నమ్ముతాం మన కుటుంబాలలో అనేకమైన ఆశ్చర్యకారాలు దేవుడు చేయబోతాడు. మీకు ఎవరు ఉంటారు? మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, అందరు ఉన్నారు కదా. మన వాళ్ళందరి జీవితాలు అద్భుతాలు జరగాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం ప్రతి దినము ప్రతి నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదంట. హల్లెలూయా. మన చిన్న ప్రార్థనే గొప్ప అద్భుతాలు చేస్తాం. హల్లెలూయా. మన చిన్న ప్రార్థనే ఏమో చెప్పలేము. రేపు నీ మనవడే కలెక్టర్ అయితేనేమో, నీ మనవరాలే డాక్టర్ అయితేనేమో చెప్పలేము మనం. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే దేవుడు ఉందని మనం మర్చిపోతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన మా ప్రభువా, నీ నమ్మకమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఆపరిస్తున్నారు. ఈరోజు జరిగిన ప్రార్థనలో మీరు మాట్లాడారు. గాలిని సముద్రాన్ని గద్దించగా మిగిలిన నిమ్మలం అయిపోయారు. మా జీవితాలు వస్తున్న సమస్యల నుంచి, సమస్యల వలముల నుంచి మీరు గద్దించే దేవుడివి, మమ్మల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని స్థిరపరిచే దేవుడు. కాబట్టి మా జీవితాల్లో మేము దేనికి భయపడక, దేనికి జడియక ముందుకు సాగిపోవటకు మీరు సహాయం చేయండి. మోషేని ఎప్పుడైనా ఆయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మోషేను ఎందుకు భయపడుచున్నావు? నీ చేతిలో ఏముందన్నప్పుడు కర్ర ఉంది ప్రభు అన్నప్పుడు, ఆ కర్రను సముద్రం వైపు చాపు అన్నప్పుడు సముద్రాన్ని సైతం 2 పాయలుగా చేసి ఐగుప్తులను హతమార్చిన దేవానికి స్తోత్రాలు. నీ శత్రువును హతమారుస్తున్నాను. నీ శత్రువు ఒక త్రోవలోంచి 7 త్రోవల్లో పారిపోతారన్న నీకు స్తోత్రాలు. ఆ విధంగా మా జీవితాన్ని మీరు బ్లెస్ చేస్తున్నారు. మా జీవితాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభువా. ఇక్కడ చేర్చబడిన బిడ్డలందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఎటువంటి సమస్యల వలె ఉన్నారు, ఏ బంధకాల చేత చిక్కుబడి ఉన్నారు, ఏ చీకటి శక్తులలో ప్రభావం ఉన్నారు, వారిని విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రతి విధమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవిత్రాత్మలు, చాదుబడి శక్తులు, మంత్ర శక్తులు, దయ్యాలు ఎటువంటి ప్రభావం చేత కట్టబడి ఉన్న యేసు నామములో బిడ్డలు విడిచిపెట్టి వెలుపుమని ఆజ్ఞాపిస్తున్నాము. సంపూర్ణమైన విడుదల వచ్చిన కాక, బిడ్డలు సంపూర్ణ స్వస్థత కలుగును కాక. ఈ కృపావేశము చేతన బిడ్డలు దీవించండి ప్రభువా. దీవించి ఆత్మని బిడ్డల మీదకి వచ్చినగా, బలపరిచి ఆత్మ వచ్చిన కాక. చెప్పుకొని సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారు ప్రభువా, వారందరి జీవితంలో జవాబు దయచేయండి ప్రభువా. వారికి విడుదల దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. బిడ్డలను విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివాహం కాని బిడ్డలకు వివాహం అవును కాక. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోను కాక ఇస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారికి విడుదల వచ్చిన కాక. చీకటి శక్తులతో బాధపడుతున్న వారికి విడుదల కలుగును కాక ఇస్తున్నాం. చీకటి శక్తుల ప్రభావం కుటుంబాలలో ఉండి కలిగి చేస్తుండగా ఏ ఇస్తున్నాము అటువంటి కుటుంబాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. ఆ కుటుంబాలు విడిచిపెట్టి వెలుపుమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. సంపూర్ణమైన విడుదల బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఇప్పుడే నా బిడ్డలు హెడేక్తో బాధపడుతున్న వారికి హెడేక్ నుంచి విడుదల వచ్చిన కాక. అనారోగ్య పరిస్థితులు ఉండి చెప్పుకోలేని సమస్యలు ఉన్న బాధపడుతున్న వారికి ఇప్పుడే విడుదల యేసు నామములో కలుగును కాక. యేసు నామములో విడిచిపెట్టి బిడ్డలు విడిచిపెట్టి వెలుపుమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ ఉద్యోగాలు లేక బాధపడుతున్నవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు, అప్పుల ఊపిల్లో ఉన్నవారు, అనేక సమస్యలు ఉన్న వారందరినీ మీరు పేరు పేరు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకోండి. చూస్తున్న వారందరి జీవితంలో విడుదల కలిగించండి, గొప్ప కార్యం జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకరములు జరిగించండి. నీ కృప బహుబలముగా విస్తరింపజేసి ఇక్కడున్న కుటుంబాలన్నింటి పేరు పేరును మీరు ఆస్వాదించండి. బిడ్డలు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యములు జరిగించండి. నామని గనపరుచుకోమని బిడ్డల చుట్టూ, ఇంటి చుట్టూ యోగుకి ఏ విధమైన కంచి వేశారు ప్రభువా, అదే విధమైన పరిశుద్ధాత్మ కంచి వేసి నామని గనపరుచుకోమని నజరుడని యేసు శక్తి గల నామములో ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కరుణ సహవాసం మనకి మన కుటుంబాలకు ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండి ప్రభు రాకడ వారికి ఎత్తబడి గుంపులు ఉండి నడిపించుటకు తన ఆత్మతో నీకు బలపరచును గాక. ఆమేన్. 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 Praise the Lord.
గెస్ట్లు వచ్చారు కలవడానికి ప్లేస్ మా చెల్లి పేరు వాళ్ళది అందరి ఆర్షన్ ఇచ్చారు. వాళ్ళందరికి మార్నింగ్ ఆటోలు మాట్లాడుకుని కార్లో వచ్చారు. సరిగ్గా కలుస్తాం 2 వారాలు అట్లానే అయిపోయింది కదా, వచ్చాక కలిసిపోయినారు మీరంటే నీకు అన్నయ్య కట్టుబెట్టి అది ఒక డీవీ ఇచ్చింది కదా. స్టార్ట్ చేసినాం తొందరగానే 7కి స్టార్ట్ చేసినాం. 1 అవర్ 1 అవర్ అయిపోయింది. ఎందుకు దీన్ని ఇస్తున్నాను 3 పాటలు వాడినాం. 3 పాటలు అమ్మలకి దూరం కదా, వాడినాం. అమ్మల దృష్టిలో పెట్టుకొని కానిచ్చారు. చూసి ఎంత టైం అయింది మీరు రానుకున్నాయి. లేదు మీకు అవసరం లేదు. కలిసాను పోదాం అన్నట్టు వచ్చి లాస్ట్కి కనీసం దేవనన్నా నేను అట్లానే అనుకున్నాను. మేము రావడమే 7కి వచ్చాము. అవునా? ఏ పిల్లలకి బాగా